welcome back to the channel and yet another beautiful video. మేము తెల్లవారుజామున 6 o'clockకి మా ప్రయాణం స్టార్ట్ అయింది. విజయవాడ అమ్మవారి ఆశీస్సులతో ఫస్ట్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి జుయ్ అని మేము వరంగల్ రీచ్ అయిపోయామన్నమాట. వరంగల్ వెళ్ళి అక్కడ భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఇది యాక్చువల్గా ప్లాన్లో లేనివి ప్లాన్ చేయబడినవి అన్నమాట. జస్ట్ పాస్ ద టైం అక్కడ మాకు వెయిటింగ్ ఎక్కువగా ఉంది. సో అంతసేపు వెయిట్ చేయడం ఎందుకు అని మేము ఈ ప్లాన్ చేసుకున్నాము. సో వరంగల్ స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఒక 20 to 30 minutes హార్డ్లీ ఉంది. టెంపుల్ హనుమకొండ రూరల్ ఆ ప్రాంతంలోకి వస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళాం. అండ్ ఇక్కడ ఒక నాస్టాల్జియా ఏంటంటే మా నాన్నగారు చెప్పింది, యాజ్ అన్ ఎంప్లాయీ ఐ స్టార్టెడ్ మై జర్నీ ఫ్రమ్ వరంగల్. అప్పుడు నేను దర్శనం చేసుకున్న అమ్మవారి గుడికి మళ్ళీ రావడానికి నాకు 25 years పట్టింది అన్నారు. అండ్ ఇప్పుడు దర్శనం చేసుకుంటున్నాను విత్ మై హోల్ ఫ్యామిలీ యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పి మాతో షేర్ చేసుకున్నారనమాట. అండ్ ప్రతిసారి గుళ్ళకి వెళ్ళినప్పుడు మేము మీకు ఇచ్చే స్థల పురాణం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఈసారికి పూర్తిగా ఇవ్వలేకపోతున్నాం, ఎందుకంటే మాకు కూడా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ రాలేదన్నమాట. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ మై సోర్ థ్రోట్. ఇంకా మేము రికవర్ అవుతున్నాము. సో అదొక్కటి ఇగ్నోర్ చేసి ఫుల్ వీడియో చూడండి. అండ్ ఫస్ట్ వీడియో అయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు నచ్చితే ఏమనిపించిందో అది కామెంట్స్లో కూడా చెప్పండి. అండ్ గుళ్ళో అయితే కమింగ్ బ్యాక్ టు ద వీడియో, అప్పుడే సమ్మర్ ఏర్పాట్లన్నీ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇక్కడ తాటి చేపలతోటి పైనంతా పందిరి కట్టేసి బాగుంది. అమ్మవారి దర్శనం ఇలా ఉంటుంది. మాకు దర్శనం కూడా తొందరగానే అయిపోయింది. దర్శనం చేసుకుని మేము 1000 స్తంభాల గుడికి అయితే వచ్చేసాము. ఆ 1000 స్తంభాల గుడికి చాలా ప్రత్యేకత ఉంది. ఇది ఒక హిస్టారికల్ ఆస్పెక్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటే కట్టిన వాళ్ళు కాకతీయ డైనాసిటీస్, కాకతీయ రాజులు కట్టించారనమాట. 12th century 12వ శతాబ్దంలో కట్టించారు ఈ గుడిని. సో ఈ గుడికి 3 దేవుళ్ళకి కట్టడం జరిగింది. ఈ టెంపుల్ 3 దేవుళ్ళకి డెడికేట్ అయ్యి ఉంటుందన్నమాట. ఒకటి శివుడు, ఇంకొకటి విష్ణుమూర్తి అండ్ థర్డ్ది సూర్య దేవాలయం. సో ఈ మూడిటిని కలిపి ఉంటుంది. అండ్ ఈ గుడికి ఇంకొక 2-3 పేర్లు కూడా ఉన్నాయి. ఒకటి 1000 స్తంభాల గుడి, రెండోది రుద్రేశ్వర స్వామి గుడి అండ్ మూడోది త్రికుట స్వామి గుడి అనమాట. త్రికుటాలయం అని అంటారు. సో ఏదన్నా ఒక చిన్న తప్పు, 1-2 తప్పులు ఉంటే ప్లీజ్ క్షమించి ఆ కరెక్షన్ని కామెంట్స్లో మాకు చెప్పండి. అండ్ ఇక్కడ ఒక చిన్న కోనేరు లాగా ఉంది. ఆ కోనేరులో చాలా పాత టార్టాయిస్లు, తాబేళ్ళు మాకు దొరికాయి చూడ్డానికి. కెమెరాలో అయితే ఖచ్చితంగా క్యాప్చర్ అవ్వలేకపోయాయి అవి. సో ఈ గుడంతా కూడా ఏంటంటే రాళ్ళకి మధ్య ఇంటర్లాక్ సిస్టమ్తో కట్టడం జరిగిందనమాట. ప్రతి ఒక్క రాయికి ఇంకొక రాయితో ఇంటర్లాకింగ్ అనేది జరిగింది. అండ్ 2 partsగా మనకి ఇది కనిపిస్తుంది. నందికి రైట్ సైడ్ అండ్ నందికి లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఉన్న గుడిలో మనకి రుద్రేశ్వరుడు ఉంటారనమాట. మా ఫార్చునేట్ ఏంటో తెలీదు, ఫార్చునేట్నెస్ మా లక్ ఏంటంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడే అదే సేమ్ టైంలో మధ్యాహ్న హారతి ఇచ్చారనమాట శివుడికి. దట్ వాస్ మైండ్ బ్లోయింగ్. చాలా చాలా బాగుంది అది. అండ్ ఆ నందికి ఉన్న రైట్ సైడ్ ఎక్కడైతే రుద్రేశ్వరుడు ఉన్నారో అసలు ఆ గుళ్ళోకి ఫోన్ అన్న మాట కూడా రాకూడదు అనమాట. అండ్ ఎనీ ఎలక్ట్రానిక్స్ కూడా అక్కడికి అలౌ చేయలేదు. సో ఆ గుడంతా దర్శనం చేసేసుకుని మేము కాజీపేటలో వందే భారత్కి ఎక్కడానికి స్టార్ట్ అయ్యాము. అండ్ వందే భారత్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా చాలా బాగుంది. వందే భారత్ మాకు కాజీపేట నుంచి నాగ్పూర్ వరకు ఉంది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ప్రయాగ్రాజ్కి మళ్ళీ ఇంకొకటి అలా పార్ట్స్గా వెళ్ళామన్నమాట. అండ్ వందే భారత్ లగ్జరీ కోరుకునే మనుషులందరూ ఎందుకు ఇంత లగ్జరియస్గా ఉంటారు, సింపుల్గా ఉండొచ్చు కదా అనుకునేదాన్ని నేను ఇప్పటి వరకు. బట్ దట్ లగ్జరీ ఏంటి అనేది మాకు ఈ వందే భారత్ ఎక్కిన తర్వాత తెలిసింది. అండ్ దట్ వాజ్ సో నైస్. మేము మరీ ఆకలితో వెళ్ళామేమో, కరెక్ట్గా భోజనం టైంలో మాకు మంచి భోజనం పెట్టారు కూడా. అదేంటో కూడా మీకు చూపించాము మేము ఆల్రెడీ వీడియోలో.
మేము మొత్తం 8 మెంబర్స్ వెళ్ళాం. 4 మెంబర్స్ ఏమో హైదరాబాద్ నుంచి వచ్చారు అండ్ 4 మెంబర్స్ మేము నలుగురం కలిసి విజయవాడ నుంచి వెళ్ళాం. అండ్ అందరం కలుసుకున్న కామన్ పాయింట్ ఏంటంటే వందే భారత్ అనమాట. అండ్ విండోస్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఇదంతా విండో వ్యూ. సో ఇలా మేము వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అండ్ వాళ్ళు వెంటనే తెచ్చి మా కోసం లంచ్ ఇచ్చేసారు. అండ్ దట్ లంచ్ వాజ్ ఆల్సో క్వైట్ డీసెంట్. మనమేమి ట్రైన్ ఫుడ్ అమ్మో అనుకునేలాగా లేదు. సో వెరీ హైజీన్ కూడా ఉంది దానికి. సో ఇలా ప్యాక్డ్ ఇస్తారు. ఆ ప్యాకెట్స్ లోపల ఏముంటాయంటే జీరా రైస్ అలాంగ్ విత్ దాల్ తడ్కా, పనీర్ కర్రీ అలాంగ్ విత్ 2 రోటీస్, దాంతోపాటు ఒక చిన్న పెరుగు డబ్బా ఇచ్చారు. అండ్ దాంతోపాటు లాస్ట్లో ఒక చిన్న ఫ్రై ఆర్ సాలెడ్ ఎలా అన్నా అనొచ్చు, అది ఇచ్చారు. మేము అది తినేసి మంచిగా ఒక న్యాప్ వేసుకున్నాము. అండ్ సైడ్లో కాసేపు విండో వ్యూస్ కూడా ఎంజాయ్ చేసాము. ఏమేమి వస్తాయి, ఏమేమి ఉన్నాయి, అసలు ఆ దారులు ఎలా ఉంటాయి. ఇంకా తెలిసిందే కదా, ట్రైన్ విండో సీట్ దొరికింది అంటే 1-2 ఉంటే కొట్టుకోవాలి విండో సీట్ కోసం. అండ్ ఆబ్వియస్గా ఎల్డర్ సిబ్లింగ్స్తే విజయం అవుతుంది కాబట్టి నేనే విండో దగ్గర కూర్చున్నా. మా చెల్లిని నా పక్కకు తోసేసాను అనమాట. సో అలా జరుగుతుంది. ఫుడ్ తినేసి హ్యాపీగా ఒక మంచి స్లీప్ వేసాం మేము. స్లీప్ అయిన వెంటనే మళ్ళీ ఆకలేస్తుంది కదా మీకు అని చెప్పి ఒక సిస్టమేటిక్ వేలో వాళ్ళు టైం టు టైం ఆ టైం ప్రకారం వాళ్ళు మాకు అన్నీ తెచ్చి ఇచ్చేసారు ఫుడ్. సో ఇక్కడ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మాకు లంచ్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ స్నాక్స్లో వచ్చేసి మాకు కచోరీ ఇచ్చారు. ఆనెస్ట్గా చెప్పాలంటే కచోరీ సాస్ లేకుండా అస్సలు బాగాలేదు. సో వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఆ కచోరీతో పాటు మాకు ఒక మసాలా ఇన్స్టెంట్ చాయ్, రియల్ మ్యాంగో జ్యూస్, తర్వాత ఒక సోన్ పాపిడి అండ్ ఆలూ భుజియా ఇచ్చారు. దట్ వాస్ గుడ్. 8 o'clock కల్లా మేము నాగ్పూర్లో దిగిపోయి స్టేషన్లోనే డిన్నర్ చేసేసి ప్రయాగ్రాజ్కి అయితే బయలుదేరిపోయాము త్రూ కార్. సో ఇక్కడ నేను మీకు ఒక కుంభమేళాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్ కొట్టేసేయండి. సో కుంభమేళా అనేది ఏంటంటే మనకి ప్రతి 12 ఏళ్ళకి నదికి ఎలా అయితే పుష్కరాలు వస్తాయో కుంభమేళా కూడా ఆల్మోస్ట్ అంతే. బట్ దానికి కొన్ని స్టేజెస్ ఉంటాయి. అది ఫస్ట్ మగ్ కుంభమేళా అనేది ఉంటుంది. అది యాన్యువల్గా వాళ్ళు జరుపుకుంటారు. అండ్ దాని తర్వాత అర్ధ కుంభమేళా అనేది ఉంటుంది. అది ఎవ్రీ 4 yearsకి వస్తుంది. తర్వాత పూర్ణ కుంభమేళా అని అంటారు. అది ఎవ్రీ 12 yearsకి వస్తుంది. దాని తర్వాత మహాకుంభమేళా అంటారు. అది ఎవ్రీ 144 yearsకి వస్తుంది అనమాట. సో ఈ 4 stages ఆఫ్ కుంభమేళా మనం చూస్తాం, మనకి వస్తుందన్నమాట. అండ్ ఈ 4తో పాటు మనకి 4 లొకేషన్స్ కూడా ఉంటాయి. ఒకటి ప్రయాగ్రాజ్, అక్కడ త్రివేణి సంగం ఉంటుంది. తర్వాత ఉజ్జయిన్ మహాకాల్ మందిర్ తెలుసు కదా, ఉజ్జయిన్లో ఒకటి ఉంటుంది. దాని తర్వాత హరిద్వార్ గంగా నదికి వస్తుంది. తర్వాత నాసిక్ గోదావరి నదికి వస్తుంది అనమాట. సో ఇవి కుంభమేళాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ప్రజెంట్ మనం 2025లో ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో అది మహాకుంభమేళా. ఇప్పుడు చూసింది 144 years తర్వాత వచ్చిందనమాట. సో మేము ప్రయాగ్రాజ్కి వెళ్ళేసరికి నెక్స్ట్ డే ఈవినింగ్ 4:45 అయింది. సో అక్కడ దిగి ఆటో ఎక్కి ప్రయాగ్ ఘాట్ దగ్గరికి వచ్చేసాము, అరియల్ ఘాట్ దగ్గరికి. సో ఇక్కడ జనాలు ఎలా ఉన్నారంటే చిన్న చిన్న చుక్కలాగా కనిపిస్తున్నారు కదా, కనిపించే ప్రతి చుక్క ఒక మనిషి తలకాయ. వితౌట్ ఎనీ ఎగ్జాజరేషన్ ఖచ్చితంగా ఇదే జరిగింది. అండ్ దట్ వాజ్ సో అన్రియల్. మాకు నిజంగా మేము అక్కడికి వెళ్ళామా అనిపించింది. అండ్ అక్కడికి వెళ్ళి స్నానం చేసేసాము. అండ్ వాటర్ చాలా కూల్గా ఉన్నాయి, చలేసింది. అండ్ దట్ వాజ్ సో అన్రియల్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ కూడా. అండ్ మేమందరం కూడా స్నానం చేసి హ్యాపీగా అక్కడ కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసాం. సంగంలో స్పెండ్ చేసి తర్వాత బయటకు వచ్చి చేంజ్ చేసేసుకుని ఇలా తిలక్ నామం అలా పెట్టించుకున్నాం, ఒక మెమరీ లాగా మాకు ఉండాలి అని చెప్పి. అండ్ అది అయిపోయాక ఇక్కడ నుంచి ఇప్పుడు మేము కాశీకి వెళ్ళాలన్నమాట. బనారస్ వారణాసి వెళ్ళాలి. వారణాసిలో
గంగా నది స్నానం చేస్తే మా కుంభమేళా యాత్ర అన్నది పూర్తవుతుందనమాట. సో దిస్ ఇస్ స్ప్లెండిడ్ నైట్ వ్యూ ఆఫ్ కుంభమేళా. అండ్ ఇది మా గ్రూప్, మేమందరం 8 మెంబర్స్ వెళ్ళాము. అండ్ అక్కడి నుంచి కాశీకి మేము సేమ్ కార్లో కాశీకి వచ్చేసాం. తెల్లవారుజామున 5 అయింది మాకు అక్కడి నుంచి వచ్చేసరికి. సో ఏదన్నా ఒక 6 to 8 అవర్స్ ఆఫ్ టైం మాకు ట్రాఫిక్లోనే అయిపోయింది. అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే త్రూ అవుట్ ది ట్రిప్ అమ్మ నాన్నగారన్నా నన్ను చెల్లిని కాస్త చెయ్యి వదిలి నడిచారేమో కానీ ట్రాఫిక్ మాత్రం మా చెయ్యి వదలలేదు. అసలు ఇలా ఉందన్నమాట ట్రాఫిక్. అండ్ ఈ చిన్న చిన్న రోడ్లు ఏవైతే కనిపిస్తున్నాయో సందులు, అది యాక్చువల్గా రోడ్డు కాదు, సారీ అది సందు కాదు, రోడ్డే. బనారస్ మొత్తం స్పెషల్గా ఓల్డ్ బనారస్ ఏదైతే ఉంటుందో అక్కడి చిన్న చిన్న సందులే వాళ్ళకి పెద్ద పెద్ద హైవేస్. ఎందుకంటే చాలా పాత కాలంలో మనకి శత్రువులు దాడి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మీద నూనె పోసేయడానికి వాళ్ళంత హైట్ బిల్డింగ్స్ కట్టుకున్నారట. సో ఇది మా రూమ్ టూర్. ఇలాంటిది మేము 2 రూమ్స్ తీసుకున్నాము, సేమ్ ఉంటాయి 2. అండ్ దిగిన రోజే ఒక తెల్లవారి వరకు మేము రెస్ట్ తీసుకొని గంగా స్నానానికి వెళ్ళిపోయాము. అండ్ మణికర్ణిక ఘాట్లో 12 o'clockకి స్నానం చేయడం అన్నది చాలా ప్రివిలేజ్గా భావిస్తారు. అక్కడ స్నానం చేస్తే మోక్షం వస్తుంది అనుకుంటారు. మణికర్ణిక అంటే ఏంటి అని డౌట్ రావచ్చు, అది చెప్తాను నేను మీకు. సో మణికర్ణిక ఘాట్ అని ఈ గంగా నదికి పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ ఘాట్కి శివుడు 12 o'clockకి ఇదే ఘాట్లో స్నానం చేస్తూ ఉన్నప్పుడు, సో శివుడు ఫస్ట్ టైం అడుగుపెట్టిన ప్లేస్ కాశీ కదా. సో కాశీలో మనకి అణువణువున శివలింగాలు కనిపిస్తాయి, ఎక్కడన్నా శివలింగాలు కనిపిస్తాయి ఖచ్చితంగా. సో అక్కడ ఆయన స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెవి కర్ణిక ఇస్ చెవి దుద్దు, అండ్ దానికి ఉన్న మణితో మణికర్ణిక అన్న పేరు వచ్చిందనమాట. అది ఇక్కడ పడిపోయింది, సో దీన్ని ఆ పేరు అంటారు. అండ్ బోట్ షేర్ చేసాం నెక్స్ట్ డే. మేము స్నానం చేసిన రోజు దర్శించుకున్న దేవాలయాలు 2, ఒకటి కాల్భైరవ్, నెక్స్ట్ విశ్వేశ్వరనాథ్ టెంపుల్, కాశీ విశ్వేశ్వరుడిది. తర్వాత రోజు మేము విశాలాక్షి అమ్మవారు, వారాహి అమ్మవారు దర్శనం. అండ్ గంగా నదిలో నాన్నగారు వాళ్ళందరూ మళ్ళీ స్నానం చేశారు. స్నానం చేసిన టైంలో మేము క్యామిల్ ఎక్కామన్నమాట అదర్ సైడ్ ఆఫ్ ది నదిలో. అండ్ బోట్లో ఒక మంచి గ్రూప్ ఫోటో దిగేసాము. ఇక్కడితో మా కుంభమేళా యాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. హర్ హర్ మహాదేవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసారు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్. బాయ్.